ప్రియమైన మీనరాశివారికి నమస్కారం. మీ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ముగిసే సమయం దగ్గరపడింది. 2026 ఏప్రిల్ 4, 5, 6, 7 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే పవిత్రమైన రోజులు. ఈ 4 రోజులలో శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. హనుమంతుడు మీకు 6 ప్రత్యేక సంకేతాలు పంపుతాడు. ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ అదృష్టం ఒక్కసారిగా తిరుగుతుంది. ఇది సాధారణ జాతకం కాదు, ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం. ఇది మీ జీవితాన్ని మార్చే సత్యం. మీనరాశి గ్రహస్థితి 2026 సంవత్సరంలో మీనరాశి వారికి గ్రహస్థితి చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా గురుగ్రహం మీ రాశికి అనుకూలంగా కదలడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. గతంలో మీరు అనుభవించిన కష్టాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కొంతవరకు ఈ గ్రహస్థితి ప్రభావమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. శని ప్రభావం కొంతకాలం మీపై ఒత్తిడి తీసుకువచ్చినా ఇప్పుడది తగ్గుతూ ఉంటుంది. గురుగ్రహం మీకు జ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసమిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సరైన దిశలో ఉంటాయి. గతంలో మీరు చేసిన తప్పులు మీకు పాఠాలుగా మారి ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. దేవుడిపై నమ్మకం పెరుగుతుంది. దైవానుగ్రహం మీకు కనిపించేలా ఉంటుంది. రాహు మరియు కేతు ప్రభావం వల్ల కొంత అనిశ్చితి ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీరు ప్రతి సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఈ గ్రహస్థితి మీకు చాలా శుభఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ 4, 5, 6, 7 తేదీల ప్రాముఖ్యత. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. సాధారణ రోజులు కాదు. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి అవకాశం ఈ రోజుల్లో మీకు వస్తుంది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ శుభ సమయం ఏప్రిల్ 7 వరకు మీకు అనేక సంకేతాలను ఇస్తుంది. మీరు గమనిస్తే ఈ రోజుల్లో మీరు అనుకోని సంఘటనలు చూస్తారు. మీరు కలిసే వ్యక్తులు, మీరు చూసే విషయాలు అన్నీ మీ జీవితానికి ఒక దిశ చూపిస్తాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయం మీకు ఒక పరీక్ష కూడా అవుతుంది. మీరు సరిగ్గా స్పందిస్తే మీ జీవితంలో పెద్ద విజయాలు సాధించగలుగుతారు. దైవానుగ్రహం ఈ రోజుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు ఎందుకు వచ్చాయి? మీనరాశివారికి గత కొన్ని సంవత్సరాలు అంత సులభంగా ఉండలేదు. మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ కలహాలు ఇవన్నీ మీ జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఈ కష్టాలకు ప్రధాన కారణం గ్రహస్థితి. శని మరియు రాహు ప్రభావం వల్ల మీపై ఒత్తిడి పెరిగింది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం వల్ల మీరు నిరాశకు గురయ్యారు. కొన్నిసార్లు మీరు ఒంటరిగా అనిపించుకుంది. కానీ ఈ కష్టాలు మిన్ను బలంగా మార్చడానికి వచ్చినవి. మీరు ఇప్పుడు గతంతో పోలిస్తే మరింత ధైర్యంగా ఉన్నారు. మీరు జీవితాన్ని అర్థం చేసుకున్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మరింత స్థిరంగా ఉంటాయి. ఈ కష్టాలు మీకు ఒక పరీక్షలా వచ్చాయి. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసే సమయం వచ్చింది. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు ఇప్పుడు మీ విజయానికి మార్గం వేస్తుంది. హనుమంతుడి దైవానుగ్రహం. ఈ కాలంలో మీనరాశివారికి హనుమంతుడి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు భక్తితో ప్రార్థిస్తే హనుమంతుడు మీకు దారి చూపిస్తాడు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. హనుమంతుడు శక్తి, ధైర్యం, భక్తికి ప్రతీక. మీరు ఆయనను నమ్మితే మీలో ఒక కొత్త శక్తి వస్తుంది. మీరు భయపడకుండా ముందుకు సాగగలుగుతారు.
మీరు చెయ్యలేనని అనుకున్న పనులు కూడా మీరు చెయ్యగలుగుతారు. ఈ సమయానికి మీరు హనుమంతుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. ప్రతి మంగళవారం మీరు ఆయనకు ప్రార్థనలు చేయండి. మీ మనసులోని కోరికలను ఆయనకు చెప్పండి. మీరు నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు. హనుమంతుడి అనుగ్రహం మీ జీవితంలో ఒక వెలుగు తీసుకువస్తుంది. మీరు చీకటి నుంచి వెలుగులోకి వస్తారు. 6 సంకేతాల ప్రాధాన్యత. ఈ కాలంలో మీకు వచ్చే సంకేతాలు చాలా ముఖ్యమైనవి. ఇవి సాధారణ సంఘటనలు కాదు, ఇవి దైవం మీతో మాట్లాడే విధానం. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీ జీవితంలో జరిగే మార్పులను అర్థం చేసుకోవచ్చు. ఈ సంకేతాలు మీకు ఒక దిశ చూపిస్తాయి. మీరు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నది ఇవి సూచిస్తాయి. మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. ప్రతి సంకేతం వెనుక ఒక అర్థం ఉంటుంది. మీరు వాటిని అర్థం చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు దైవం చూపించే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంకేతాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. మీరు వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. కలల ద్వారా వచ్చే సూచనలు. మీనరాశివారికి ఈ కాలంలో కలలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మనం చూసే కలలు మన ఆలోచనల ప్రతిబింబం మాత్రమే అనుకుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో కలలు దైవ సంకేతాలుగా మారతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 4 నుండి 7 వరకు మీరు చూసే కలలు మీ జీవితానికి సంబంధించిన లోతైన సందేశాలను అందిస్తాయి. మీరు కలలో దేవాలయం, దీపం, పూజలు, గంగాజలం లేదా హనుమంతుడి రూపం చూస్తే అది చాలా శుభసూచన. ఇది మీ కష్టాలు ముగిసే దశలో ఉన్నాయని తెలియజేస్తుంది. కొంతమంది తమ కలలో పర్వతాలు ఎక్కడం, నదులు దాటడం లేదా ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవడం చూస్తారు. ఇవి మీ జీవితంలో ఎదుగుదల సూచనలు. అలాగే మీరు కలలో ఒక పెద్ద వృక్షం, ఎరుపురంగు పువ్వులు లేదా ప్రకాశవంతమైన వెలుతురు చూస్తే అది మీ జీవితంలో కొత్త ఆరంభం రాబోతోందని సూచిస్తుంది. ఈ కలలను మీరు గమనించి వాటి అర్థాన్ని అర్థం చేసుకోవాలి. కలలు మీకు ముందస్తు హెచ్చరికలు లేదా శుభవార్తలు అందించే ఒక దైవ మార్గం. దేవాలయ సంకేతాలు. ఈ కాలంలో దేవాలయాలకు సంబంధించిన అనుభవాలు మీకు ఎక్కువగా ఎదురవుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా అనుకోకుండా ఒక దేవాలయం కనిపించడం లేదా మీకు గుడికి వెళ్లాలనే ఆలోచన రావడం సాధారణ విషయం కాదు. ఇది దైవ పిలుపు. ముఖ్యంగా హనుమాన్ దేవాలయం మీకు కనిపిస్తే అది మీ జీవితంలో ఒక మార్పు సమయం ప్రారంభమైందని సూచిస్తుంది. మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు గంట శబ్దం వినిపించడం, పూజ జరుగుతుండటం లేదా మీకు ప్రసాదం అందడం ఇవన్నీ శుభ సంకేతాలు. కొన్నిసార్లు మీరు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మీ మనస్సుకు ఒక శాంతి అనిపిస్తుంది. అది మీలోని భయాలని తొలగించే దైవశక్తి. మీరు గుడిలో చూసే ప్రతి చిన్న విషయం కూడా ఒక సంకేతంగా భావించాలి. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మీకు దారి చూపే శక్తి మీకు అందుతుంది. దేవాలయ సందర్శన మీకు ఆధ్యాత్మిక బలమిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. అకస్మాత్తుగా కలిసే వ్యక్తులు. ఈ సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. మీరు అనుకోకుండా కలిసే ఈ వ్యక్తులు సాధారణంగా కనిపించినా వారు మీ జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తులవుతారు. కొంతమంది వ్యక్తులు మీకొక మంచి సలహా ఇస్తారు, మరికొందరు మీకొక అవకాశం చూపిస్తారు. మీరు వీరిని గుర్తించాలి. వారు మీకు వచ్చిన దైవ దూతల లాంటివారు. మీరు వీరితో మాట్లాడినప్పుడు మీకొక కొత్త ఆలోచన వస్తుంది. మీరు ముందుకు వెళ్లడానికి ఒక దారి కనిపిస్తుంది. మీరు వారిని నిర్లక్ష్యం చేయకుండా వారి మాటలను గమనించాలి. ఈ వ్యక్తులు మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. వారు మీకు సహాయం చేసి మీరు ఎదగడానికి కారణమవుతారు. అందుకే ఈ సమయంలో మీరు కలిసే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడాలి. ఎం అక్షరం రహస్యం. ఈ కాలంలో ఎం అనే అక్షరం మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఇది కేవలం ఒక అక్షరం కాదు, ఇది ఒక శక్తి, ఒక సూచన. మీరు గమనిస్తే మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఈ అక్షరంతో ప్రారంభమవుతాయి. మీరు కలిసే ఒక ముఖ్యమైన వ్యక్తి పేరు ఎంతో మొదలవుతుంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. అలాగే మీరు పొందే ఒక ఉద్యోగ అవకాశం లేదా ఒక వ్యాపార అవకాశం కూడా ఈ అక్షరంతో సంబంధం కలిగి ఉండవచ్చు. కొంతమందికి ఈ అక్షరం ఒక స్థలం రూపంలో వస్తుంది. ఉదాహరణకు ఒక నగరం, ఒక సంస్థ లేదా ఒక ప్రాజెక్ట్ పేరు ఎంతో ఉండవచ్చు. ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ అక్షరాన్ని గమనించి దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇది మీకు దారి చూపే ఒక ముఖ్యమైన సంకేతం. ఉద్యోగ మార్పులు.
ఈ కాలంలో మీనరాశివారికి ఉద్యోగ సంబంధమైన మార్పులు జరుగుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరు చేస్తున్న పనిలో మార్పు లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు తగ్గుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు మీకు కనిపిస్తుంది. కొంతమందికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్తగా ఒక పని ప్రారంభించాలని అనుకుంటే ఇది సరైన సమయం. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మీరు పెద్ద విజయాలు సాధించగలుగుతారు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిస్థితి. మీనరాశివారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే దిశలో ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్న డబ్బు సంబంధిత ఇబ్బందులు, అప్పులు, అనవసర ఖర్చులు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. మీరు ఎంత కష్టపడ్డా చేతిలో నిలబడని డబ్బు ఇప్పుడు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏప్రిల్ 4 నుండి 7 మధ్యకాలంలో మీకొక కొత్త ఆదాయ మార్గం కనిపించే అవకాశం ఉంది. ఇది ఒక చిన్న అవకాశంగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈ సమయం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కొంతమందికి పాతగా ఇరుక్కున్న డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మీరిచ్చిన అప్పులు తిరిగి రావచ్చు, లేదా మీరు ఎదురుచూస్తున్న చెల్లింపులు అందవచ్చు. కుటుంబంలో కూడా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మీరు డబ్బు విషయంలో నియంత్రణ పాటిస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రావు. ఈ కాలంలో మీరు దైవనమ్మకంతో పాటు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీరు స్థిరమైన స్థితిని సాధించగలుగుతారు. ప్రేమ మరియు కుటుంబ జీవితం. మీనరాశివారికి ఈ సమయంలో ప్రేమ మరియు కుటుంబ జీవితం ఒక సానుకూల దిశలో మారుతుంది. గతంలో వచ్చిన అపార్థాలు, చిన్న చిన్న గొడవలు ఇప్పుడు తగ్గుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపాలని అనిపిస్తుంది. వివాహం ఆలస్యమవుతున్న వారికి ఈ కాలంలో మంచి సూచనలు కనిపిస్తాయి. పెళ్లి సంబంధాలు ముందుకు సాగుతాయి. ఇప్పటికే పెళ్లైన వారికి దాంపత్య జీవితంలో శాంతి, అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. మీరు ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ సంబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న సందేహాలు ఇప్పుడు తొలగిపోతాయి. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి మాటలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. మీరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్య మార్పులు. ఈ కాలంలో మీనరాశివారికి ఆరోగ్యపరంగా కూడా మార్పులు కనిపిస్తాయి. గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గుతాయి. మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. మీకు మానసికంగా కూడా ఒక ప్రశాంతత వస్తుంది. మీరు ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కొంతమందికి ఈ కాలంలో వ్యాయామం ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. ఇది చాలా మంచి విషయం. మీరు మీ శరీరాన్ని ఫిట్గా ఉంచుకుంటే మీరు చేసే పనుల్లో మరింత శక్తి కనిపిస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న సమస్యలను కూడా పట్టించుకుంటే పెద్ద సమస్యలు రావు. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెడితే మీరు దీర్ఘకాలికంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. పాత సమస్యల పరిష్కారం. మీనరాశివారికి చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు ఎంతకాలంగా ఒక సమస్యతో బాధపడుతున్నా ఇప్పుడది ముగిసే దశలో ఉంది. ఇది ఉద్యోగం, ఆర్థికం లేదా కుటుంబానికి సంబంధించిన సమస్య కావచ్చు. మీరు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రయత్నాలకు ఫలితం కనిపిస్తోంది. కొంతమందికి కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఉంటే వాటిలో కూడా ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. ఈ కాలంలో మీరు సహనంతో ఉండాలి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. పాత సమస్యలు ముగిసిన తర్వాత మీరొక కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీరు గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి. దైవదర్శనం సూచనలు. ఈ కాలంలో మీనరాశివారికి దైవదర్శనం సంబంధించిన ప్రత్యేకమైన అనుభవాలు కలుగుతాయి. మీరు అనుకోకుండా దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు, లేదా ఎవరో మిన్ను గుడికి తీసుకెళ్లవచ్చు. ఇది సాధారణ విషయం కాదు.
మీరు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మీకొక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మీ మనసులో ఉన్న భయాలు, సందేహాలు తగ్గిపోతాయి. మీరొక ప్రశాంతతను అనుభవిస్తారు. కొంతమందికి దేవుడి రూపం కలలో కనిపించవచ్చు, లేదా మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీకొక సంకేతం లభించవచ్చు. ఇవన్నీ దైవ అనుగ్రహానికి సూచనలు. మీరు ఈ సూచనలను గమనించి వాటిని గౌరవిస్తే మీకు మరింత శుభఫలితాలు లభిస్తాయి. మీరు భక్తితో దేవుడిని ప్రార్థిస్తే మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈ కాలంలో దైవంపై నమ్మకం పెంచుకుని మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించాలి. మంచి వార్తలు వచ్చే సమయం. మీనరాశివారికి ఈ కాలంలో మంచి వార్తలు వినిపించే సమయం చాలా దగ్గరగా ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం, ఒక ఫలితం లేదా ఒక అవకాశం ఇప్పుడు మీకు అందే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వార్తలు ఒక్కసారిగా వస్తాయి. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి ద్వారా మీకు చేరుతాయి. ఏప్రిల్ 4 నుండి 7 మధ్య ఈ శుభ సమాచారం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన కాల్ రావచ్చు. మరికొందరికి విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు అందవచ్చు. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని ఈ సమయంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వార్తలు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన నిరాశను మరిచి కొత్త ఆశతో ముందుకు సాగుతారు. మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పులు జరుగుతాయి. మీ నిర్ణయాల ప్రాముఖ్యత. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది. చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే మీరు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు అనేక అవకాశాలు కనిపిస్తాయి, కానీ అందులో ఏది మీకు సరైనదో మీరు గుర్తించాలి. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీ అంతరాత్మ చెప్పే మాటను వినాలి. అది మీకు సరైన దారి చూపిస్తుంది. ఈ సమయంలో మీరు ఇతరుల మాటలను కూడా వినాలి, కాని చివరి నిర్ణయం మీదే కావాలి. మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే మీరు తప్పు నిర్ణయాలు తీసుకోరు. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుపెట్టుకుని ఇప్పుడు మరింత జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. అందుకే మీరు వాటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చేయాల్సిన పూజలు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా మరింత బలంగా ఉండాలి. దైవ అనుగ్రహం పొందడానికి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం మంచిది. ముఖ్యంగా మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవాలి. ఇది మీలోని భయాలను తొలగించి మీకు ధైర్యమిస్తుంది. అలాగే బెల్లం, వడలు వంటి నైవేద్యం సమర్పించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఎరుపు పువ్వులు సమర్పించి దీపం వెలిగిస్తే మీకు దైవ అనుగ్రహం మరింతగా లభిస్తుంది. ఈ పూజలను మీరు భక్తితో చేస్తే మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. పూజలు కేవలం ఒక ఆచారం కాదు, అవి మీ మనసును శాంతంగా ఉంచి మీకు ఒక దిశను చూపిస్తాయి. మీరు ఈ పూజలను క్రమం తప్పకుండా చేస్తే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. తప్పించుకోవాల్సిన పనులు. ఈ కాలంలో మీరు కొన్ని పనులను తప్పించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే మీరు ఆలోచించకుండా ఏ పనిని కూడా ప్రారంభించకూడదు. మీరు ఎవరితోనైనా వాగ్వాదానికి దిగకుండా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కోపం చూపిస్తే మీరు మంచి అవకాశాలను కోల్పోతారు. మీరు మీ మాటలను నియంత్రించాలి. అలాగే మీరు అనవసర ఖర్చులను తగ్గించాలి. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించాలి. మీరు పెట్టుబడులు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీపై నమ్మకం ఉంచుకొని ముందుకు సాగాలి. జీవిత మార్పు దిశ. ఈ కాలం మీనరాశివారికి ఒక కొత్త జీవితం ప్రారంభమయ్యే సమయం. మీరు గతంలో అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు ఒక పాఠంగా మారి మీను ముందు నడిపిస్తాయి. మీరు ఇప్పుడు తీసుకునే అడుగులు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని వాటికోసం కృషి చేస్తే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఈ కాలంలో మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనక్కి తగ్గకూడదు. మీ జీవితంలో ఒక కొత్త దిశ కనిపిస్తుంది. మీరు ఈ దిశలో ముందుకు సాగితే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. మీరు మీపై నమ్మకం ఉంచుకొని దైవంపై విశ్వాసం పెంచుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.
ఈ కాలం మీకు ఒక అవకాశంగా వచ్చింది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు ఒక కొత్త స్థాయికి ఎదుగుతారు.